హాయ్ అండి. చూసుకుంటే గనక సంచలనాల మధ్య 'లైలా' మూవీ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడ గూడా నెగెటివ్ టాకే స్ప్రెడ్ అవుతుంది. ఏ ఒక్కరు చూసినా గూడా 'లైలా' సినిమా అనుకున్నంత రీతిలో లేదు. సో, ఒక పార్టీని కించపరచడం వల్ల చాలా మంది శ్రేణులు దీన్ని బైకాట్ చేసిర్రు. సో, కొన్ని థియేటర్లు చూసుకున్నా మాత్రం అసలు ఒక్క టికెట్ గూడా బుక్ అయిన దాఖలాలు లేవు. మేము ఊరికనే వెళ్లి చూసొచ్చినాం. మేమిద్దరం పోయినాం, ముగ్గురం పోయినాం. చూసుకున్నాం మొత్తం థియేటర్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. కొంతమందయితే నేనొక్కడినే బుక్ చేసుకున్న థియేటరు చూసుకుంటే గనక ఎక్కడ గూడా ఎవ్వరు లేరు అని గూడా చాలా మంది గూడా కామెంట్ చేయడం జరుగుతుంది. సో, ఈ సినిమా ఇలా అవ్వడానికి గల కారణాలెవరు? దీని ముఖ్య కారకులు ఎవరు? అనే అంశాలు గనక మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా గనక చూసుకుంటే దీని కర్త, కర్మ, క్రియ గనక 'పృథ్వీరాజ్' అని చెప్పేసి మనం చాలా ఘంటాపథంగా చెప్పుకోదలుచుకున్నాను నేను ఈ విషయంలో గనక చూసుకుంటే. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గనక చూసుకుంటే 'పృథ్వీరాజ్' చేసిన వ్యాఖ్యలు చాలా కూడా సంచలనంగా మారినాయి అని చెప్పేసి మనం మాట్లాడొచ్చు. సో, తర్వాత తన సారీ చెప్పిండని చెప్పేసి మనకొస్తున్నాయి వార్తలు. సో, సారీ చెప్పిన తర్వాత విషయం. కాకపోతే ఫస్ట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, 151 మేకలన్నాడు. తర్వాత ఫైనల్‌గా వస్తే 11 మేకలే ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్‌గా వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు కూడా మనకు తెలిసిన విషయమే ఇది. సో, మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు నాకు అర్థం కావడం గాని లేదని. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు నాకు అర్థం కావడం లేదు గాని. వాళ్ళొచ్చిన విషయం ఏంటి? ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిర్రు. తన క్యారెక్టర్ గురించి చెప్పాలి, సినిమా గురించి చెప్పాలి. డైరెక్టర్ ఇలా కష్టపడ్డాడు, హీరో ఇలా కష్టపడ్డాడు. సో, నా క్యారెక్టర్ చాలా బాగుంటది. చూసుకోండి అని చెప్పాల్సింది పోయి, ఎక్కడో గ్యాపు నేను మామూలుగా షూట్ గ్యాప్‌లో ఒక 150 మేకలున్నాయి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్‌లో వస్తే 11 మేకలున్నాయి అని చెప్పేసి డైరెక్ట్‌గా వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది. సో, తర్వాత ఆయన సారీ చెప్పిండు. ఏమంటుండు తర్వాత సారీ చెప్తే నేను ఒక పార్టీని కించపరుస్తూ మాట్లాడలేదు. అసలు నేను వైసీపీ పేరు తీసుకురాలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నువ్వు వైసీపీ పేరు తీసుకురావాల్సిన అవసరం లేదు. కాకపోతే డైరెక్ట్‌గా అదే కదా చెప్పేది. వాళ్ళే కదా 151 వస్తాయని చెప్పేసి మన తర్వాత 11 సీట్ల పరిమితమయ్యారని చెప్పేసి వాళ్ళు అనుకున్నదే కదా మరి నువ్వు కూడా చెప్పింది. సో, మరి అనాల్సిందనేసి వైసీపీని టార్గెట్ చేస్తూ అనాల్సిందనేసి వాళ్ళు 11 సీట్లకే పరిమితమని చెప్పేసి చెప్పాల్సింది చెప్పేసి మళ్ళీ ప్రేమ అంటుండు. సో, నేను అలా అనలేదు, వాళ్ళని ఉద్దేశించి అనలేదు. నేను ఎందుకంట వాళ్ళని ఉద్దేశించి సో సినిమాని బతికించండి బాబు, సినిమాని బతికించండి బాబు అని చెప్పేసి పృథ్వీ అన్నట్టు కూడా మనకు వస్తున్నది ఈ విషయం. సో, మనం పృథ్వీ ఏం మాట్లాడి ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. A bed with soft closed drawers. అందరికీ నమస్కారం. నేను వీడియో పెట్టాను. వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట కానీ నేను వీడియో పెట్టాను. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం. వ్యక్తిగతంగా నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతింటే అంటే సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా ఆన్ 14th Valentine's Day. This is Prithviraj requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. పలకనామా సంబంధించి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో ఓకే, ఇక్కడ విషయం ఏమిటంటే ఫలక్నామం దాస్ నుంచి హిట్ అవుతుంది అని చెప్పేసి పృథ్వీరాజ్ చెప్పడం జరుగుతుంది. హిట్ అవుతుంది కానీ నువ్వు హిట్ అయ్యేలా చేయలే కదా. ప్రీ రిలీజ్ ఎవరిని పెడితే నీ యొక్క బ్రెయిన్ తోటి దాన్ని ఏదో చేద్దామని చెప్పేసి ఏదో చేసినావు. సినిమాని మొత్తం ఎందుకు పని కాకుండా చేసినావు. సో నీ వ్యాఖ్యలతోటే చాలా మంది కూడా సినిమాకి వెళ్ళడం లేదు. 1,00,000 ట్వీట్ల పైబడి కూడా వైసీపీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. బైకట్లని కేవలం పృథ్వీరాజ్ వల్ల ఇదంతా జరిగింది. సినిమాలకు చూడండి. మీరు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే బయట ఎక్కడైనా మీటింగ్ పెట్టండి, బయట ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టండి. అది మాట్లాడితే అది కూడా చూసేటోళ్ళకి చూస్తారు, సినిమాలకు చూస్తారు. సో రాజకీయాలకు చూస్తారు. సినిమా ఈవెంట్కి వచ్చేసి జై ప్రజారాజ్యం, జై జనసేన, జై పృథ్వీ, జై అని చెప్పేసి అసలు సంబంధం లేదు. నేను ఏమంటున్నా, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటది. మీ అభిమానం మీకుంటది, మా అభిమానం మాకుంటది. అంతేగాని చెప్పేసి ఎందుకు ఇప్పుడు విశ్వక్సేన్ అనేటోడికి ఈ రాజకీయాలతో సంబంధం లేదు. లిటరల్ మాట్లాడుకుంటే ఆయన ఒక సినిమా పర్సన్, సినిమాలు తీసుకునేటోడు, హీరో. సో నువ్వు దాంట్లో యాక్ట్ చేసినావు. పృథ్వీరాజ్ అనే పర్సన్ దాంట్లో యాక్ట్ చేసిండు. సో సినిమా గురించి చెప్పాలి. సో నేను ఇలా చేసిన యాక్టింగ్ బాగుంటది, మీరు కూడా చూడండి, సినిమాని ఆదరించండి. సో మీరు చూస్తేనే మాకు
కొద్దిగా రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి చెప్పాల్సింది పోయి, ప్రొడ్యూసర్ బాగుపడతానని చెప్పాల్సింది పోయి, సుమ గారు మేము గ్యాస్ షూట్ గ్యాప్లో 151 మేకల్ని మధ్యలో అయిపోసరికి 11 మేకల్ని అని చెప్పేసి డైరెక్ట్ వైసీపీని టార్గెట్ చేసేసరికి వైసీపీలకు మండిపోయింది దెబ్బకి. చూసుకుంటే మొత్తం బుక్ మై షో కూడా ఎక్కడ చూసినా ఒక టికెట్ కూడా బుక్ కాలే. లిటరల్ కనుక చూసుకుంటే ఇదే జరిగింది. అది ఎవరైనా కావచ్చు. రిక్వెస్ట్ ఏంటంటే సినిమా నాయకులు, సినిమా ఈవెంట్కి వచ్చినప్పుడు ఏ ఒక్క పొలిటీషియన్ కూడా కావచ్చు, ఆ రాజకీయాలకు సంబంధించి కూడా ఎటువంటి టాపిక్ కూడా తీసుకురావద్దు. లిటరల్ గా మాట్లాడుకుంటే సినిమా లాగానే చూడండి, రాజకీయాలాగానే చూడండి. మీరు రాజకీయ సభలు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే అది వేరే విషయం. అది ఎందుకంటే ఇది వీళ్ళకి సంబంధం కూడా లేదు. ప్రీలీజ్ ఈవెంట్ ఏమని చెప్పేసి సినిమా వాళ్ళని పిలిపించేసి సినిమాకి సంబంధించింది మాట్లాడకుండా వైసీపీని టార్గెట్ చేసేసరికి దీన్ని ఈ మూవీని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. మీరు వైసీపీని టార్గెట్ చేస్తే వైసీపీ వాళ్ళు సినిమాని టార్గెట్ చేస్తే ఏముంది, చూసుకుంటే ఎక్కడ చూసినా మరి మీరు స్పెషల్ గా బైకట్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం వరకు మ్యాట్ని వరకు అదే బైకట్ అయిపోతుంది, సినిమా పోతుందని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నోరు అదుపులో పెట్టుకుని చాలా బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదే విషయాన్ని కూడా గేమ్ చేంజర్ విషయంలో కూడా పృథ్వీరాజులోనే మాట్లాడడం జరిగింది. చూసుకుంటే మా దేవుడు వస్తుండు, మా పవన్ కళ్యాణ్ వస్తుండు, ఇదంతా దేవుడు చేసిన స్కెచ్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే అది చేస్తాము అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతుంది. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే, కావచ్చు నేను ఏమంటానా, ఇందులో ఒకరు తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఒకరు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు వ్యక్తిగతంగా దూషించుకోండి, సంబంధం లేదు. బట్ ఆడ ప్రొడ్యూసర్ నష్టపోతుండు, ప్రొడ్యూసర్ నాశనమైపోతుండు మీరు కాబట్టి. మీ వల్ల ప్రొడ్యూసర్ నష్టపోతుండు, ప్రొడ్యూసర్ని నాశనం చేసి పడేస్తారు. మీ యొక్క దిక్కుమాలిన రాజకీయాల వల్ల ఒక ప్రొడ్యూసర్ నాశనం అయిపోతుండు. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 40-50 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయనకు తెలుసు ఆ బాధ ఏందో. నీకేం తెలుసు, మైక్ పెట్టుకొని విచ్చలవిడిగా నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడటం నీకేం తెలుసు ఆ బాధ అనేది ఎలా ఉంటుందో. డబ్బులు అవి, నీ డబ్బులు నువ్వు రెమ్యునేషన్ నువ్వు తీసుకొని పోతూ వాడు. ఆయన పరిస్థితి అలా కాదు కదా. ఎన్ని రోజులు కష్టపడి ఒక సినిమా తీసి జనాల మధ్యలో తీసుకుపోయి ముందు అంత పెంట చేసి పడేస్తే ఇంకా ఎవరు కూడా థియేటర్కి వెళ్ళట్లా, సినిమా చూడట్లేదు. అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉన్నది సెకండరీ థింగ్. అసలు సినిమాకైనా వెళ్ళాలి కదా జనాలు. సినిమాకి వెళ్ళి సినిమా సరే చూసుకుని అది మంచిగా ఉందా మంచిగా లేదా సెకండరీ థింగ్. ఫస్ట్ వెళ్ళడానికి టికెట్ అని బుక్ చేసుకోవాలిగా. కేవలం పృథ్వీరాజు నోటుల వల్లే టికెట్ అన్నీ అయిపోయింది. లిటరల్ కన్నా మనం మాట్లాడుకుంటే కేవలం పృథ్వీరాజు నోటుల వల్లే. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఎవరైనా కావచ్చు, చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, నాగార్జున కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు, సినిమా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు పాలిటిక్స్ మాట్లాడకూడదు. ఎవడైనా కూడా సినిమా బతకాలి, సినిమా ఇండస్ట్రీ బతకాలంటే రాజకీయాలు సినిమా ఈవెంట్లో మాట్లాడకూడదు. మీరు ఒక రాజకీయ ప్రెస్ మీట్ పోయినప్పుడు, ఒక రాజకీయ సభకు పోయినప్పుడు, రాజకీయంగా దేనికైనా సంబంధించింది వెళ్ళినప్పుడు మీరు అక్కడ రాజకీయాలు మాట్లాడితే ఎవరికే సంబంధం లేదు, ఎవరికే ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒక సినిమా ఈవెంట్కి వచ్చేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ వైసీపీని టార్గెట్ చేస్తాం, వాళ్ళని టార్గెట్ చేస్తాం, వీళ్ళని టార్గెట్ చేస్తామంటే, ఇప్పుడు ఏపీ మొత్తం కావచ్చు, తెలంగాణ ఏపీ మొత్తం కూడా జనసేన ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, చంద్రబాబు ఫ్యాన్స్ ఉండరు కదా, యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. మరి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ఒక సభకు వచ్చేసి ఒక పార్టీని, ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడితే ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? అసలే వదిలిపెట్టారు. ఇప్పుడు జనసేన కావచ్చు, ఏమంటారు, జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరు కూడా కావచ్చు, జగన్ ఫ్యాన్స్ పవన్ అన్న కూడా, పవన్ ఫ్యాన్స్ జగన్ అన్న కూడా, ఎవరు కూడా అనకూడదు. రాజకీయ సభలు కానీ కేవలం సినిమాకి సంబంధించిన సినిమా గురించి చెప్పాలి. సినిమాలు కష్టపడ్డాం, అది చేసినాం, ఇది చేసినాం, సో మీరు చూడండి, ఆదరించండి అని చెప్తే సో జనాలు ఆదరిస్తారు. అంతేగాని చెప్పేసి పెంట చేస్తే ఆఖరికి ఏమైంది, డిజాస్టర్ అయి కూర్చుంది. లిటరల్గా మాట్లాడుకుంటే అది నేను చెప్తున్న విషయం కాదు. చూసుకుంటే మాత్రం సోషల్ మీడియా మొత్తం ఇది స్ప్రెడ్ అయింది కేవలం నోటి దూల వల్లనే. విశ్వక్సేన్ కూడా సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పినట్టే ఉంటుంది. మళ్ళీ ఏదో కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టేసిండు, నేను ఎక్కడ తగ్గను అని చెప్పేసి కూడా అంటున్నా అని చెప్పేసి బయట టాక్ బాగా వస్తుంది. ఇవన్నీ కూడా వైసీపీ శ్రేణి కూడా చాలా కూడా ఇబ్బంది పెట్టాయని చెప్పేసి మనకు వస్తున్న టాక్. సో దానివల్లనే బైకాట్ చేసిందని చెప్పేసి అర్థమవుతుంది. సో దీన్ని కూడా వైసీపీ సోషల్ మీడియా చాలా కూడా స్ట్రాంగ్ గా తీసుకుంది. సో వాళ్ళు చాలా కూడా స్ప్రెడ్ చేసి పడేస్తారు. డిజాస్టర్ లైలా అని చెప్పేసి కూడా హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ ట్రెండ్ చేసి పడేస్తారు. సో ఇలాంటి నోటి దూల తగ్గించుకోకుంటే రేపు పొద్దున ఏ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుందని చెప్పేసి అంటారు. సో ఇంకొక విషయం కూడా చెప్తుండే, మనకు వైసీపీ సంబంధించిన ఒక ఆయన, పృథ్వీ ఈ యొక్క లైలా మూవీ కదా, పృథ్వీ ఏ మూవీలో ఉన్నా కూడా ఆ మూవీ బైకాట్ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అది మాత్రం 80% కరెక్ట్ కాదు, అది 80% కూడా కరెక్ట్ కాదు. సో పృథ్వీ యాక్ట్ చేసిందని చెప్పేసి మనం అలా బైకాట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకని ఆయన యాక్టర్, ఆయన వృత్తి, ఆయన ప్రొఫెషనే అది. సో యాక్ట్ చేయడమే ఆయన పని.
సో అలాంటప్పుడు మన ఆయన యాక్ట్ చేసిండు అని చెప్పేసి బైకాట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మరి దీనికి కూడా ఆయన సారీ చెప్పిండు. మరి ఇకపైన కూడా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక ముందు రోజుల్లో నూరు అదుపులో పెట్టుకుని బెటర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఒక లైలా మూవీనే కాదు, గేమ్ చేంజర్ మూవీలనే మాట్లాడు. అంతకుముందు కూడా చాలా కూడా ఇలానే మాట్లాడడం జరిగింది. సో ఇక ముందు అయినా కూడా పృథ్వీకి మైక్ ఇవ్వకుండా, పృథ్వీని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటేనే సినిమాలు బతుకుతాయి. మళ్ళీ మైక్ ఇస్తే ఆయన ఏదో ఉద్వేగంతో లోనయ్యి, ఆయన ఏదో ఉత్సాహంతో లోనయ్యి, సో నాకు మైక్ వచ్చింది అని చెప్పేసి భావోద్వేగానికి లోనయ్యి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడిందే మూవీ టీంకు పెద్ద తలకాయ నొప్పి తీసుకొచ్చి పెడతానని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అసలు నేను ఫైనల్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక ముందు రోజుల్లో పృథ్వీకి ఎలాంటి అవకాశం ఇవ్వకండి. అంటే నేను సినిమాలో అవకాశం ఇవ్వద్దని చెప్పట్లేదు, కాబట్టి స్టేజ్ మీద అవకాశం ఇవ్వకండి. స్టేజ్ మీద అవకాశం ఇస్తే ఏదో ఒక పార్టీ ఆయన కించపరుస్తూ మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్కి యాంటీ అయిపోతారు మీరు, సినిమా మొత్తం అలా అయిపోద్ది అనే విషయం. ఓకే, థ్యాంక్ యూ.